పొద్దున్నే లెగిస్తే మొబైల్ ఛార్జింగ్ చేస్తాం, పొద్దున్నే బయటికి వెళ్ళక ముందు టిఫిన్ చేస్తాం, పొద్దున్నే బండి స్టార్ట్ చేయకముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకొని బండి పెట్రోల్తో నింపుకుంటాం. పెట్రోల్ లేకపోతే బండి ముందుకు వెళ్ళదు. టిఫిన్ చేయకపోతే మనం బతకలేం. మొబైల్ ఛార్జ్ చేయకపోతే ఫోన్ చేయలేం. ఈ మూడింటి గురించి ఆలోచించావు. మాట్లాడటానికి ఫోన్ కావాలి, బతకడానికి టిఫిన్ కావాలి, ముందుకెళ్ళటానికి బండి కావాలి, నీ జీవితానికి అవన్నీ ఉన్నాయి. కానీ నీ ఆత్మను ఎండబెట్టేస్తున్నావు. దానికి వాక్యం కావాలి, దానికి వాక్యం కావాలి. ఒకవేళ పెట్రోల్ లేకపోతే బండి ఆగిపోద్ది, తిండి లేకపోతే అడ్డమైన గడ్డి తినాలనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ ఎండిపోతే దుష్ట ఆలోచనలకు బానిస అయిపోతుంది. నీ జీవితం ఎందుకు బానిస అయిపోయిందో తెలుసా? నీ బ్రతుకు ఎందుకు తుచ్చమైందిగా మారిపోయిందో తెలుసా? యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ సోల్. నీ ప్రాణాన్ని నువ్వు తృప్తిపరచట్లేదు. దానికి కావలసినటువంటి ఆహారాన్ని నువ్వు ఇవ్వట్లేదు. మనిషి బ్రతకాలంటే రొట్టె మూలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. డూ యు హ్యావ్ దట్ వర్డ్? నీ జీవితంలో ఆ వాక్కు ఉన్నదా? బైబిల్ చదవక ఎండిపోయే వాళ్ళు కొంతమంది అయితే, బైబిల్లో తెలివితేటలు సంపాదించుకోవాలని ఎండిపోయే వాళ్ళు మరికొంతమంది. బైబిల్ చదివేది తెలివితేటలు పెంచుకోవడానికి కాదు, జీవితాన్ని స్థిరపరచుకోవడానికి. జీవితాన్ని బైబిల్ చదువుతున్నామో, నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానో తెలుసా? నేను బైబిల్ ఎంత చదివానో తెలుసా? వెరీ గుడ్, గౌరవిస్తున్నాను నిన్ను ఆ మాటకి. నువ్వు బైబిల్ ఎంత చదివావని కాదు, నీ బ్రతుకుని బైబిల్ ఎంత మార్చగలిగింది అనేది. ఒకవేళ బైబిల్ చదవక ఎవడైనా జాలి మొహం పెడితే నాకు జాలి కలుగుద్ది. బైబిల్ చదివానని చెప్పి యథవ జీవితం జీవిస్తే చిరాకు అనిపిస్తుంది. బైబిల్ చదవటం కాదు, జీవితం అన్నదా